కళ్యాణదుర్గం టీడీపీ నాయకులు దేవినేని ధర్మతేజ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు. అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. అంతర్జాతీయపరమైనటువంటి అంశం ఎప్స్టైన్ ఫైల్స్ ఏంటి అసలు ఆ రచ్చ అనేది, దానికి సంబంధించి ట్రంప్ ఉన్నాడు, ఇతర దేశాధినేతలు ఉన్నారు, ఒక క్రూరమైనటువంటి పార్టీలు అనేవి నిర్వహించారు అనేటువంటి రకరకాలైనటువంటి ఆరోపణలు అంతర్జాతీయంగా. గతంలో ఒక ఇష్యూ పనామా లీక్స్, మీకు తెలిసే ఉంటుంది. ఆ పనామా లీక్స్ ప్రపంచవ్యాప్తంగా ఎంత ప్రకంపనలు సృష్టించిందో. సో దానికన్నా కూడా అంటే అది ఆర్థికపరమైనటువంటి అంశం అయి ఉండొచ్చు, కానీ ఇది చూస్తే వికృతమైనటువంటి చేష్టలు. ఇప్పుడు దానికి సంబంధించి మెయిల్ని కూడా ఓపెన్గా పెట్టినటువంటి సిచ్యువేషన్, ఎవరైనా సరే దాన్ని యాక్సెస్ చేసి ఆ డీటెయిల్స్ తెలుసుకునేటువంటి పరిస్థితి చూస్తే జుగుప్సాకరంగా, భయానకంగా ఆ స్థాయిలో ఉన్న ఏంటి అంతర్జాతీయంగా పరిస్థితులు అలా ఉన్నాయా నిజంగా అనేటువంటి పరిస్థితి. మనకు కనపడే వ్యక్తులు వాళ్ళ స్టేజ్ కావచ్చు, వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళు ఏ రంగాల్లో రాణిస్తున్నారో అది వారికి అంటే నాణ్యానికి మరోవైపు ఇది అని కూడా క్లియర్ కట్గా తెలుస్తున్నటువంటి పరిస్థితి. డొనాల్డ్ ట్రంప్ ఇది కూడా మనం చూస్తున్నాం స్క్రీన్ మీద. ఏంటి అసలు దీనికి సంబంధించి ఎలా చూడాలంటారు ఈ పరిణామాలు? జెఫ్రీ ఎప్స్టైన్ అనేటువంటి వాడు ఒక సామాన్యుడు, సామాన్య కుటుంబంలో పుట్టాడు. 1974-76 సంవత్సరాల మధ్య వాడు ఒక స్కూల్లో ఒక టీచర్గా పనిచేశాడు. ఆ టీచర్గా పనిచేయడానికి అర్హతలు ఉన్నాయో లేదో కూడా తర్వాత అనుమానాలు వచ్చాయి. ఆ కారణంగా వాడిని ఆ టీచర్ ఉద్యోగం నుంచి బయటికి పంపించేశారు. అదే సమయంలో ఆ స్కూల్లో విద్యార్థిగా ఉన్నటువంటి ఒక విద్యార్థిని తండ్రి వీడి తెలివితేటల్ని లేకపోతే వీడి లౌక్యాన్ని చూసి ఈ స్టాక్ బ్రోకరేజ్ వ్యాపారంలో వాడికి ఉద్యోగం ఇచ్చాడు. అక్కడి నుంచి ప్రారంభమైనటువంటి వాడి ప్రస్థానం ఒక పెద్ద ఫైనాన్సర్గా ఎదిగాడు. ఆ ఫైనాన్సర్గా ఎదిగేటువంటి క్రమంలో తనకు పరిచయమైనటువంటి వాళ్ళు లేదా సమాజంలో ఉన్నత స్థానాలు లేదా ఉన్నత వర్గాలుగా ఉన్నటువంటి వాళ్ళ బలహీనతలు, బలాలు అన్నింటినీ ఎరిగి అటువంటి వాటిల్లో ఒకటి సెక్స్, లైంగిక ఇది, దాన్ని గమనించి అలాంటి వాళ్ళకి టీనేజ్ వయసులో ఉన్నటువంటి అమ్మాయిల్ని లేదా అంతకంటే చిన్నగా ఉన్నటువంటి అమ్మాయిల్ని ఎరవేసి వాడి ప్రయోజనాలని రక్షణ కోసం చేసినటువంటి ఒక పెద్ద ఘరానా తాత్పుడుగా. వాడి హిస్టరీ మొత్తం చూస్తే దౌత్యపరమైనటువంటి అంశాల్లో వాడి జోక్యం కనిపిస్తుంది, వాడి హస్తం కనిపిస్తుంది. ఆర్థికపరమైనటువంటి ఒప్పందాలు ఇటువంటి వాటిల్లో కూడా కనిపిస్తుంది. అందుకని మొత్తంగా అన్ని విషయాల్లో వేలు పెట్టి దానికి ఏంటంటే ఇది ముఖ్యంగా ఈ అమ్మాయిల వ్యవహారం అనేటువంటిది మానవ బలహీనతను సొమ్ము చేసుకోవడంలో నాయకుల్ని, వ్యాపారవేత్తల్ని, మొత్తం సమాజంలో రచయితలుగా ఉన్నటువంటి వాళ్ళని, గొప్ప గొప్ప వాళ్ళందరినీ కూడా వాళ్ళ బలహీనతలు ఏమిటో కనిపెట్టి అటువంటి పనులు చేయడంలో పెద్ద నిపుణుడిగా వాడు వచ్చాడు. వాడికి ఖాతాదారులుగా డొనాల్డ్ ట్రంప్, ఎలన్ మస్క్, మన మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్, బిల్ క్లింటన్, ఇంకా రకరకాల వాళ్ళందరూ కూడా ఉన్నారు. మన దేశానికి వచ్చేసరికి అలాంటి వాళ్ళల్లో అనిల్ అంబానీ, మందిని ముంచి మొత్తం కంపెనీలన్నీ దివాళా తీసినట్టు ప్రకటించినటువంటి అనిల్ అంబానీ గురించి వచ్చినటువంటి సమాచారం కూడా తెలుస్తుంది కదా. ఒక స్వీడిష్ అందమైన అమ్మాయి ఉంది, నీకేమైనా కావాలంటే పంపించమని చెప్పేసి అనిల్ అంబానీ మెసేజ్ ఇచ్చాడని చెప్పేసి వీళ్ళు మనకి ప్రముఖులు. ఇట్లాంటి వాళ్ళు వేసుకొని మన ప్రధానమంత్రులు ఆ లిస్ట్ లో మైకేల్ జాక్సన్, అలాగే స్టీఫెన్ హాకింగ్ తను కూడా ఉన్నాడు అని అంటే ప్రపంచం. స్టీఫెన్ హాకింగ్ ఏ సందర్భంలో అతని పేరు వచ్చింది ఏమిటి అనేటువంటిది మనం స్టీఫెన్ హాకింగ్ ఆ విధమైనటువంటి వాటికి అసలు ఎలిజిబిలిటీ ఉంటుందా? ఎలిజిబిలిటీ లేకపోయినప్పటికీ కూడా మరి ఆయన ఫోటోలు కూడా బయటకు వచ్చేటప్పటికి పేర్ల ప్రస్తావన ఎందుకు ఎట్లా వచ్చింది ఏమిటనేటువంటిది మనం వెరిఫై చేయాల్సి వస్తుంది. నేనేమంటున్నానంటే ఇక్కడ వీళ్ళు మన హరదీప్ సింగ్ పూరి, మన పెట్రోలియం శాఖ మంత్రి స్వయంగా కలుసుకున్నట్టు ఆయనే అంగీకరించాడు. ఎందుకు కలుసుకున్నావయ్యా నువ్వు ఎప్స్టైన్ అంటే, నేను అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితిలో శాంతి సంబంధించినటువంటి ఒక కమిటీలో నేను పనిచేశాను.
ఫారిన్ సర్వీస్ అధికారిగా ఓకే. ఆ పనిచేసినటువంటి దానిలో దానికి సంబంధించినటువంటి అంశాల గురించి ఎప్స్టిన్ తోటి మాట్లాడటానికి నేను కాంటాక్ట్ లోకి వెళ్ళానని చెప్తాయి. ఉమ్. ఎప్స్టిన్ కి ప్రపంచ శాంతికి ఏమిటి సంబంధం అంటే, అవును. నువ్వు దూడగడ్డికి తాటి చెట్టు ఎందుకు ఎక్కావురా అంటే దూడగడ్డి కోసం ఎక్కడుందో ఎతకడానికి అని చెప్పినట్టుగా ఉంది తప్ప ఉమ్. ఏం సంబంధం. ఎక్కడన్నా ఎప్స్టిన్ వ్యవహారం ఎక్కడన్నా శాంతి కానీ లేకపోతే ఇంకో దాని ఎక్కడన్నా ఉందా? అటువంటి ఏమీ లేదు. ఉమ్. మరి హర్దీప్ సింగ్ పూరికి వాళ్లే ఎట్టు కనిపించాడు శాంతి కాముకుడు? ఉమ్. డొనాల్డ్ ట్రంప్ కనుక నాకు నోబెల్ ప్రైజ్ అన్నట్టుగా ఉమ్. ఎప్స్టైన్ ఫైల్స్ లో ఆ బూత్ పంచాంగాల వాళ్ళలో ఈయనకి అట శాంతి సంబంధించినటువంటి అంశాలు కనిపించాయట, అందుకని కలిశాను తప్ప నాకు ఇంకే పాపం తెలియదు అంట. ఉమ్. అసలు విషయం ఏమిటి? అనిల్ అంబానీ కావచ్చు లేకపోతే గుర్దీప్ సింగ్ పూరి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇజ్రాయిల్ తోటి సంబంధాల గురించి, అదే విధంగా అమెరికాలో ఉన్నటువంటి అనిల్ అంబానీ ఏమడిగాడు, నాకు డొనాల్డ్ ట్రంప్ అల్లుడును వాడి ప్రధాన సలహాదారుగా స్ట్రాటజిస్ట్ గా ఉన్నటువంటి వాటితోటి నాకు సంబంధాలు కావాలి, మా నాయకత్వం అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రి కార్యాలయం కూడా అలా కావాలని చెప్పేసి కోరుతా ఉంది, మీరు ఏర్పాటు చేయండి అని అనిల్ అంబానీ అడిగినట్లు. ఆ తర్వాత నాకు $75 కోట్ల అప్పు కావాలి, ఆ అప్పు ఏర్పాటు చేయమని చెప్పేసి ఎప్స్టైన్ అడిగినట్టు ఇవన్నీ బయటకు వచ్చాయి. వీటన్నిటికి మరి సంబంధించి వీటి వచ్చినటువంటి వాటి మీద కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది? లేదు నరేంద్ర మోడీ గారు ప్రత్యక్షంగా వాటితో ఏం మాట్లాడలేదు, వాడికి ఏం సంబంధం లేదు. అయితే ఆ ఫైల్స్ లో ఉన్నట్టుగా ఆ తేదీల్లో నరేంద్ర మోడీ గారు ఇజ్రాయెల్ పర్యటన చెప్పిన మాట నిజమే గాని ఆ పర్యటనకి ఎప్స్టైన్ కి ఏం సంబంధం లేదు, దానికోసం ఏ సంస్థను కూడా పైరువి చేయమని మేము అడగలేదు అని చెప్పేసి చెప్పారు. అందులో ఉన్నటువంటి ఫైల్స్ లేదా వీళ్ళ యొక్క ఈ మన అనిల్ అంబానీకి ఇజ్రాయెల్ నాయకులతో ఉన్నటువంటి సంబంధాలు ఇవన్నీ వాస్తవం కాదా? ఎహుద్ బరక్ అని ఇజ్రాయెల్ మాజీ ప్రధాని తోటి రెగ్యులర్ టచ్ లో ఉన్నారు వీళ్ళందరూ. రాఫేల్ యుద్ధ విమానాలకు సంబంధించినటువంటి కాంట్రాక్టు అనిల్ అంబానీ కంపెనీకి ఎట్లా వచ్చింది? ఆ ఇజ్రాయెల్ సంబంధంతోనే వచ్చింది. ఎవరు ఇచ్చారు? నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. వీళ్ళకి ఏమైనా అనిల్ అంబానీకి గతంలో విమానాల నిర్వహణ గాని, విడిభాగాల తయారీ గాని, లేకపోతే ఇంకో దాని గాని ఏమన్నా సంబంధం ఉందా? గతంలో పనామా లీక్స్ ఉవ్వెత్తున ఏ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా షేక్ చేసిందో, సో దీనికి సంబంధించి కూడా సో అదంటే ఆర్థికపరమైనటువంటి అంశం కాబట్టి అది పక్కదారి పట్టిపోయింది, ప్రముఖులు ఉన్నారు కాబట్టి రకరకాలైనటువంటి ఇది ఉందనేటువంటి మాట. ఈ అంశం ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ఇంపాక్ట్ చూపించబోతోంది, రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు? అదే చెప్పబోతున్నాను నేను. ఇప్పుడు తాజాగా బ్రిటన్ ప్రధాని కేర్ స్టార్మర్ కి ఆయన పదవికి ఎసరు వచ్చింది. ఇప్పుడు అతను ఆ ఫైల్స్ లో లేడు, కానీ ఆ ఫైల్స్ లో ఉన్నటువంటి పీటర్ మ్యాండల్సన్ అనేటువంటి మన లేబర్ పార్టీ నాయకుడిని ఈ వివాదం వచ్చిన తర్వాత అతని పేరు ఇవన్నీ ఉన్నాయన్న తర్వాత అమెరికా రాయబారిగా నియమించాడు ప్రధానమంత్రి. అందుకని దాంతో ఇప్పుడు ప్రధానమంత్రి రాజీనామా చేయాలని చెప్పేసి అక్కడ లేబర్ పార్టీలో లేదా ఇతరత్ర డిమాండ్ వచ్చింది. ఆ డిమాండ్ వచ్చినటువంటి క్రమంలో ఎవరు ప్రత్యామ్నాయంగా ఎవరు ప్రధానమంత్రి అవుతారంటే అక్కడ షబనా మహమ్మద్ అనేటువంటి 45 ఏళ్ల మహిళ, ఆమె ఇప్పుడు హోమ్ మినిస్టర్ గా ఉన్నారు. ఆమె పేరు బయటకు వచ్చింది. 10% మంది ఆమెను బలపరుస్తున్నారట. ఏమిటి బ్రిటన్ లో ఒక ముస్లిం మహిళ ప్రధానమంత్రి కావటం ఏమిటి అనేటువంటిది సంచలనాత్మకంగా ఇవాళ మొత్తం మీడియాలో అంతా వస్తా ఉంది. ఆమె ఆల్రెడీ హోం మంత్రిగా ఉన్నారు. ఎందుకని ఆమెని తీసుకోవడానికి ఈ కొంతమంది లాబియింగ్ చేస్తున్నారంటే ఈ లేబర్ పార్టీ ప్రభుత్వం గాజాలో జరిగినటువంటి ఇజ్రాయెల్ మారణకాండని నిస్సిగ్గుగా సమర్థించింది. దాంతో అనేక మంది మద్దతుదారులు ఆ పార్టీకి వ్యతిరేకంగా మారారు. రాబోయేటువంటి రోజుల్లో మరి అటువంటి గణనీయమైనటువంటి ఓటింగ్, దాదాపు బ్రిటన్ లో 6% ముస్లింలు ఓటింగ్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా మన లేబర్ పార్టీకి వ్యతిరేకం, ఎందుకంటే ఇజ్రాయెల్ ని సమర్థించారు కనుక. ఈమె ముస్లిం సామాజిక తరగతికి చెందింది కనుక ఈమెను పెట్టేట్లయితే వాళ్ళందరూ కూడా మళ్ళా కొంతమంది అయినా వస్తారు పార్టీకి ఓటేస్తారు. అంటే ప్రముఖుల ముసుగు అనేది తొలగిపోయింది అనేటువంటి మాట ఉంటుంది కదా, వాళ్ళ వ్యాపారాల మీద కానీ లేకపోతే వారి పేరు ప్రతిష్టల మీద కానీ ఇప్పుడు బ్రిటన్లో జరిగినటువంటి పరిణామాల వైజ్గా ప్రపంచవ్యాప్తంగా
ఇంకా ప్రముఖ దేశాల్లో ఏమైనా ప్రకంపనలు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఇప్పుడు ఇవన్నీ ఇట్లాంటి కొన్ని సమస్యలు ఏమన్నా ఇతర దేశాలు లేకపోతే అందరూ పెద్దవాళ్లే కాబట్టి ఈ అంశం పెద్ద స్థాయిలోకి వెళ్లకుండా భూస్థాపితమయ్యేటువంటి ఛాన్సెస్ చూస్తారు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కు సంబంధించినటువంటి అవి, అలాగే ఇంకా మరి కొంతమందికి సంబంధించినటువంటి వీడియోలు, అదే విధంగా కొన్ని పేపర్స్ ఫైల్స్ ని చదవటానికి వీలు లేకుండా, చూడటానికి వీలు లేకుండా చెప్పేశారని కూడా వార్తలు వస్తున్నాయి. అవును, ఇప్పటికి 35 లక్షల ఫైళ్లు విడుదల చేశారని, ఇంకొక 30 లక్షల ఫైళ్లు విడుదల చేయాల్సి ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. అవును. అందుకని అవన్నీ విడుదలైన తర్వాత మరి ఇంకా ఏమైనా సంచలనాలు వెలువడతాయా లేదా అనేటువంటిది మనం చూడాల్సింది. అంటే అధ్యయనానికి 6-7 ఏళ్లు పట్టేటువంటి అవకాశం ఉంటుందిగా, ఈ లోపల అంతా అన్నేళ్లు పట్టేటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే వాళ్ళు విడుదల చేయదలుచుకుంటే విత్ ఇన్ డేస్ దే కెన్ డూ. అందుకని అదే విడుదల చేసిన తర్వాత కూడా అధ్యయనం చేసి అసలు ఎవరు ఏంటి అని తెలుసుకునే లోపల అన్ని మారిపోయేటువంటి జనం మర్చిపోతారు. అదే చెప్తున్నాను నేను, జనం మర్చిపోతారు. ఇప్పుడు 6 మిలియన్ 60 లక్షల ఫైళ్ళని ఎవరు చదువుతారు? ఏ మీడియా వాళ్ళు చదువుతారు? ఎవరికైనా సాధ్యమవుతుంది భౌతికంగా? అందుకని అవన్నీ మెల్లగా, ఇప్పుడు గతంలో వికీలీక్స్ చూసాం కదా, వికీలీక్స్ మీరు చెప్పినటువంటి పనామా ఫైల్స్, ఇటువంటివన్నీ సామాన్యులు ఎంతమందికి అందుబాటులోకి ఉంటాయి, ఎంతమంది చదవగలరు? అందుకని ఈ ఎప్స్టైన్ వ్యవహారానికి, మన దేశానికి సంబంధించినటువంటి ఉదంతాల మీద ఇక్కడ ఉన్నటువంటి మన మీడియా కూడా మొత్తం మూసిపెట్టాం. అవును, చూడాలి కోటేశ్వరరావు గారు ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది. మొత్తం మీద అయితే సో అంతర్జాతీయంగా ప్రకంపనలు అయితే మీరు అన్నట్టు ఒక దగ్గర అయితే స్టార్ట్ అయింది, బట్ ఇంకో దగ్గర ఏ విధంగా ఉండబోతోంది. కాకపోతే అందరూ ప్రముఖులు, పెద్దవాళ్లే కాబట్టి ఈ విషయం ఆ స్థాయిలో పెద్దగా అయ్యేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళ రేంజ్ కాబట్టి భూస్థాపితం చేసేటువంటి పరిస్థితి ఎక్కువగా ఉంటుంది అనేటువంటి మాట. థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు. జాతీయ అంతర్జాతీయ పరిణామాల మీద మీరు విశ్లేషించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ ఇట్స్ యూటీవీ. కళ్యాణదుర్గం టీడీపీ నాయకులు దేవినేని ధర్మతేజ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు.